సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. Yes, proceed. మై లార్డ్, ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న చైతన్య అనే ముద్దాయి నా క్లయింట్ రంగనాయకి కుమార్తె నటకుమారి అనే అమ్మాయి చావుకి కారణమయ్యాడని ఆధారాలతో సహా ఈ కోర్టుకు సమర్పించుకోవడం జరిగింది. కాకపోతే గౌరవనీయులైన ముద్దాయి తరపు లాయర్ గారు తమ క్లయింట్ నిర్దోషని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కొంత సమయం కావాలని అభ్యర్థించడం వల్ల ఈ కేసు ఇవాళ విచారణకొచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఆధారాలు తెచ్చారో లేదో కానీ కోర్టుకి ముద్దాయి అటెండ్ కాలేదు. ముద్దాయిని ఎందుకు ప్రవేశపెట్టలేదు? కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ముద్దాయికి హెల్త్ ఇష్యూ రావడంతో కోర్టులో ప్రవేశపెట్టలేకపోతున్నాం. ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాం యువర్ ఆనర్. ఇక మీ వాదనలు ప్రారంభించవచ్చు. మా దగ్గర వాదనలు ఏం లేవు జడ్జి గారు, అభ్యర్థనలే. మిసెస్ సూర్యకాంతం, ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? కోర్టులో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? తెలుసు యువరానా, కానీ నిజాన్ని అబద్ధం చేసి చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే అన్యాయానికి కొమ్ము కాస్తూ న్యాయస్థానంలోని నిజానికి సమాధి కడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. అవకాశవాదులు, అధికారులు, డబ్బుతో అబద్ధానికి పట్టం కట్టగల మేధావులు అందరూ కలిసి ఒక అమాయకుడికి ఉరితాడు తగిలించాలని చూస్తూ తట్టుకోలేకపోయాను యువరాన్. ఆయన నిజం చచ్చిపోలేదు. నా దగ్గర మరో సాక్ష్యం. ఆ సాక్షి వీళ్ళ అవినీతిపరుడు కాదు యువరాణ. వృత్తినే దైవంగా, నీతిని నిజాన్ని ఊపిరిగా చేసుకుని బతికే జర్నలిస్ట్ రాఘవ్ గారు. ఆయన కనుక్కోండి సార్. ఆ రోజు చెరువులో పడి చనిపోయింది నటకుమారి కాదు అని, అది ఒక అనాథ శవమని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆ శవాన్ని హాస్పిటల్లో ఫోటో తీసింది ఆయన. జర్నలిస్ట్ రాఘవ, జర్నలిస్ట్ రాఘవ, జర్నలిస్ట్ రాఘవ. నమస్తే. ఆ సూర్యకాంతం గారు మీకు తెలుసా? తెలుసు యువర్ ఆనర్. ఎలా తెలుసు? ఆవిడకు కేసు విషయంపై హెల్ప్ కావాలని నన్నే కలిశారు. ఆయన ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడని, ఆ కేసులోంచి ఆయన బయటపడాలంటే నేను హెల్ప్ చేయాలంటూ నా చేతికి ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి, చెరువు దగ్గర పోలీసులకు దొరికిన శవం నటకుమారిది కాదు, అనాథ శవం అని చెప్పాలన్నారు. ఇది తప్పు, ఇలా చేయడం నేరమని ఆవిడికి అప్పుడే చెప్పాలి. బట్ నేను కాదంటే ఆవిడ మరొకరి దగ్గరికి వెళ్తుంది.
అబద్ధపు సాక్ష్యంతో కోర్టును మోసం చేయాలని చూస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఆ అమ్మాయి పేరు నీలిమ. నీలిమా నీలిమా నీలిమా. నమస్కారం సార్. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఎవరానా. తెలియకపోవడం ఏంటి మేడం? ఈ అమ్మాయి ఫోటోనే కదా మీరు జర్నలిస్ట్కి ఇచ్చింది. ఎస్ఐ గారికి కూడా ఇదే ఇచ్చారు. ఒకసారి ఈ ఫోటో ఆవిడకు చూపించండి. ఈ ఫోటోని నేనిచ్చింది ఇది కాదు, ఈ ఫోటోను కూడా మార్చేశారంటారు, అంతే కదా? చూడమ్మా, సార్ ఆమె నీకు తెలుసా? ఎందుకు తెలియదండి, మ్యారేజ్ బ్రోకర్. వాట్? అవును సార్. నేనేమో పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరో అన్నింటిలోనూ ఫోటోస్ ఇచ్చాను. మరి నా నంబర్ ఎలా కనుక్కుందో తెలీదు గాని ఈవిడ నాకు ఫోన్ చేసి నాకు మ్యారేజ్ బ్యూరో ఉంది, నీ ఫోటోస్ ఇస్తే నెల తిరగకుండానే మంచి సంబంధం సెట్ చేసి పెడతానంది. సరే అని ఫోటోస్ ఇచ్చాను. ఫోటోస్ ఇచ్చిన పాపానికి పెళ్లిపీటలు ఎక్కిస్తుందనుకుంటే ఇలా కోర్టు మెట్లు ఎక్కించింది. కానీ దానితో కథ ముగిసిపోయినట్టు కాదు. అదంతా నీ భ్రమ. నువ్వు వీళ్లనే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే కోర్టుకి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించిన కోర్టు నమ్మకుండా చేయగలను. దట్ ఈస్ బాబ్జీ. ఆగండి. వీళ్ల బతుకులే అవినీతుల్లో పుట్టాయి కాబట్టి వీళ్ళు మోసం చేయటం పెద్ద బాధ కలిగించటం లేదు. కానీ మీరు అబద్ధం సాక్ష్యం చెప్పటం మాత్రం చాలా వింతగా ఉంది. డబ్బుకు లోకం దాసోహం అని ఇతను కూడా డబ్బుకు అమ్ముడుపోయాడు మేడం. నిజమే నా ఊపిరి అన్న మీరు నిజాన్ని న్యాయస్థానంలోని సమాధి చేయటానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందండి? సూర్య, నువ్వెవర్ని నిందించినా ఎవరిని బెదిరించినా
ఇక ప్రయోజనం లేదు. ఫిక్స్ అయిపో. వచ్చే హీరింగ్ నీ కథకు ఎండింగ్. పదలుడు. ఉమ్. కూర్చో అమ్మా, కూర్చో. రోజు నువ్వే మాకు తినిపిస్తావు కదా, ఈ రోజు మేమిద్దరం నీకు తినిపిస్తాం. అమ్మా, ఇది పూజా ముద్ద. అమ్మా, ఇది తేజ ముద్ద. ఏమండి, టీ. ఇవాళ కోర్టుకెళ్ళాలన్నారు, ఇంకా రాసుకుంటూ కూర్చున్నారేంటి? వెళ్తాను స్వాతి. నేను వెళ్ళి సాక్ష్యం చెప్తేనే ఒక అమాయకుడికి శిక్ష తప్పుతుంది. అది సరే గాని లోపల ఫైల్ పెట్టాను, వెళ్ళి తీసుకురా. హలో రాఘవ. బాబ్జీ గారు, మీరెందుకు వచ్చారు? నువ్వు చాలా నిజాయితీ పరుడువైన జర్నలిస్టు అని చెప్తే నీ నిజాయితీ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. మీరు రంగనాయకి. ఇదిగోండి ఫైల్. ఎవత్తిది? నీ పెళ్ళామా? రేయ్, ఏమిరా వాగుతున్నావు? చెప్పుతో కొడతాను, పోరా బయటికి. ఏంటి సార్ నుండి అప్పుడే రే అనే దగ్గరకు వచ్చేసావు? పోయే కాలం దగ్గర పడితే మాటలు అలాగే వస్తాయి అల్లుడు. అసలు మీకేం కావాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇవాళ కోర్టుకొచ్చి సూర్యకాంతానికి ఫేవర్ గా సాక్ష్యం చెప్తున్నావంట? అవును, చైతు నిర్దోషి కాబట్టి నాకు తెలిసి నిజాలు చెప్పబోతున్నా. ఓ, చెప్పడానికి వీల్లేదు. అది చెప్పడానికి మీరెవరు? ఆ సూర్యకాంతం అంటే గిట్టని దాన్ని. చూడు, ఆ సూర్యకి హెల్ప్ చేయడానికి నీకు దానికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు కదా. కానీ మాకు దాని మీద బోలెడంత పగుంది. కోటీశ్వరులను అవ్వాల్సిన వాళ్ళని బిచ్చగాళ్ళని చేసేసింది. కాబట్టి నువ్వు కోర్టుకు రా, కానీ మాకు ఫేవర్ గా చెప్పాలి. ఏంటి బెదిరిస్తున్నావా? లేకపోతే బ్రతిమాలుతున్నాను అనుకుంటున్నావా? ఇలాంటి బెదిరింపులకి నేను భయపడ్డా. కోర్టుకొస్తాను, చనిపోయింది నీ కూతురు నటకుమారి కాదు వేరే అమ్మాయని ఆధారాలతో సహా కోర్టులో పెడతాను. అయితే మేము చెప్పినట్టు చెయ్యవు అల్లుడు. అల్లుడు, ఇదిగో దీనిలో మా నటకుమారి ఫోటో ఉంది. అది చనిపోయినట్టుగా పోజిస్తే మేమే ఫోటో తీసాం.
నువ్వు కోర్టులో ఈ ఫోటోనే చూపించాలి. చనిపోయింది నటకుమారే అని చెప్పాలి. ఏంటే? అలాగే చెప్తాను. అక్కడికొచ్చిన తర్వాత ఏమైనా తోక జాడించావో నువ్వు కోర్టు మెట్లు దిగేలోపు ఇక్కడ నీ భార్య శీలం పోతే జాగ్రత్త. పదత. చూడండి, మీరు ఇలా అడ్డుపడితే మా డ్యూటీకి అడ్డుపడ్డారని మిమ్మల్ని కూడా లోపలేయాల్సి ఉంటుంది. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? చెయ్యండి. ఎవరిని రా లోపలేస్తావు? వెయ్యి వెయ్యరా, మా అందరిని వేసేయి వేసేయి. చెయ్యండి. బాబు గారు మీరు ఆగండి. మీరేం కంగారు పడకండి. వీళ్ల పాపం పండింది కాబట్టే వీళ్ళు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సూర్య మేడం రాగానే వీళ్ళ అంతు చూస్తుంది. మీరేం కంగారు పడకండి. నిలబడి చూస్తారండి, లాక్కుపోండి. పదరా. పులి 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 పులి. ఏం జరుగుతుంది అసలు నా ఇంట్లో? ఒక పక్క నా కొడుకు జైల్లో ఉన్నాడు, ఇలా ఒకరు వెనక ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అన్యాయాల్ని, ఈ అక్రమాల్ని తట్టుకుని ఎలా నిలబడతావు సూర్య? ఎలా నిలబడతావు? ఎక్కడున్నావు సూర్య? సింహం బరిలోకి దిగిందిరా. ఇప్పుడుంటుంది ఒక్కొక్కడికి. ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే మేడం, ఇక్కడ మార్చురీకి అస్తమానం ఫోన్ చేసి శవాలు కావాలని అడుగుతున్నాడంట మేడం. ఇదేదో కిడ్నీలు అమ్మే ర్యాకెట్ అనే డౌట్తో మీరే తీసుకొచ్చారు? అవును మేడం. క్యాప్ తీయ ఒకసారి. మేడం తీయమంటున్నాను కదా. పుని మార్చురీకి ఎందుకు ఫోన్ చేశాడో తెలుసా? ఎందుకు శవాలు కావాలని అడిగాడు తెలుసా? నువ్వు ఏంటో ఎవరితో చేతులు కలిపావో అన్నీ నాకు తెలుసు. అవును, మీరేంటిక్కడ?
మీకేం పని ఇక్కడ? అమ్మ ఆగు, అక్కడే ఆగు. ఏమిది మావయ్య? డిఎస్పీగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్న ఇంటి కోడలికి స్వాగతం సుస్వాగతం. ఆ, అంటే మావయ్య, ఈ విషయం మీకు ముందే చెప్పేదాన్ని, కానీ ఎందుకు చెప్పాలమ్మా? నువ్వు ఏం చేయబోతున్నావో ముందుగా నాకెందుకు చెప్పాలి? నువ్వేం చేసినా అది ఈ కుటుంబం కోసం, మీ ఆయన కోసం చేస్తావు. నిన్ను ఈ ఇంట్లో అందరూ అర్థం చేసుకునే రోజు రావాలని నా ఆశమ్మా. పూర్ణి, హారతి తీసుకురండి అమ్మా త్వరగా. తీసుకొస్తున్నాం నాన్న. రండి. వస్తున్నాం వస్తున్నాం. అయ్యో, మీరు కూడా ఏంటొదినా? అలా అనకు సూర్య, నీకెంతమంది దిష్టి పెట్టుంటారో మాకు తెలుసు. అన్యాయాన్ని అరికట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ న్యాయదేవతే నీ రూపంలో మా ఇంటికొచ్చినట్టుంది సూర్య. రా సూర్య. రామ్మా. అమ్మా, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా. అవునాన్న, ఇక దుర్మార్గుల ఆట కట్టినట్టే. త్వరలోనే తమ్ముడు విడుదలయ్యి బయటకు వచ్చేస్తాడు కదా సూర్య. వదినా, అప్పటికీ ఇప్పటికీ తేడా అధికారం ఒక్కటే. ఈ యూనిఫామ్ తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని న్యాయస్థానానికి అప్పగించగలదు, కానీ నేరస్తులందరితోనూ నిజాలు చెప్పించలేదు. అదేంటమ్మా, ఆ మార్చురి శనిగాడు నిజం ఒప్పుకోలేదా? ఎంత కొట్టినా కాని వాడు నిజాలు చెప్పడం లేదు మావయ్య. ఆ బాబ్జీ రంగనాయకులకు శవాన్ని అమ్మానని ఒప్పుకోవడం లేదు. మరెలా సూర్య? మనకున్నది ఒకే ఒక్క సాక్ష్యం కదా. అది ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్పాల్సిన సాక్షిని కొట్టి సాధించలేమో అనుకున్నా. గుర్తుపట్టలేరు, ఎందుకంటే తను ఎవరో మీకు తెలీదు. ఒరే శాంతి స్వరూపం, ఒరేయా ఒరేయా ఒరేయా? అవును, నేను ఓసేని కాదు, ఒరేనే. ఏదో సూర్య అక్క పిలిచిందని ఇలా వచ్చాను. వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మావయ్య. బాగా చదువుకున్నాడు, కానీ వీడికి వేషాలు పిచ్చి, అందుకే తీసుకొచ్చాను. సరేనమ్మా, ఇతంతో మనకేం పని? మావయ్య, ఆ రంగనాయకి వాళ్ళు కుట్ర చేసి ఆయన్ని కేసులో ఇరికించారు. ఇప్పుడు మనం మాయ చేసి వాళ్ళని కేసులో ఇరికించి ఆయన్ని బయటికి తీసుకురాబోతున్నాం. నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావట్లేదు సూర్య. సింపుల్ వదినా. బాబ్జీ గాడి క్యారెక్టర్ ఏంటి? పోరంబోకెదవా, చీకట్లో స్తంభానికి చీర చుట్టినా దాని చుట్టూనే తిరుగుతుంటాడు. ఇక నుండి వాడు ఈ శాంతి చుట్టూ తిరుగుతాడు. కానీ ఇతను మగాడు కదా. ఆ విషయం వాడికి తెలియదు కదా. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ శాంతిని ఎరగా వేసి వాళ్ళు చేసిన తప్పులు వాళ్లతోనే ఒప్పించి మీ ఆయన్ని రక్షించుకోబోతున్నావు. అంతే.
కాకపోతే ఈ నాటకంలో ఇతనికి ఒక పేరు కావాలి. అయితే ఇతనికి జోడీగా అమ్మాయిని పిలిపిద్దాం. అమ్మాయి కాదు మావయ్య, అబ్బాయి కావాలి. ఇతను అబ్బాయే కదమ్మా. కానీ ఇప్పుడు నేనున్నది అమ్మాయి గెటప్లో కదా, నాకు అబ్బాయే కావాలి. ఆ అబ్బాయి మీరే కావాలి మావయ్య. నేను అబ్బాయిని కావడం ఏంటమ్మా? ఏ మీకేం తక్కువ? ఇంత వయసు వచ్చినా ఏమాత్రం ఫోర్స్ తగ్గని ఎంగుబాయిలా కనిపిస్తున్నారు. ఏంటిది? ఏంటో కనుకోవటం? చిచి, ఊరికే తమాషాకి కనుకొట్టాను బాబాయ్. ఈ నాటకంలో నువ్వు నాకు భర్తగా నటిస్తున్నావు అంతే. మనిషిని ఆపదలో ఆడది కనిపిస్తే ఓదార్చకుండా ఉండలేని మగాణ్ణి. వీడేంటి ఓదార్పు ఓదార్పు అని మరీ దగ్గరికి తీసేసుకుంటున్నాడు? అసలు ఎందుకు అమ్మాయిని చంపాలనుకున్నావయ్యా? కట్టుకున్నవాడిని నేనుండగానే నా కళ్ళు గప్పి బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది. బాయ్ ఫ్రెండా? చిరక్క, ఐశ్వర్యాల్లో సగం అందమున్న నేను నీతో కాపురం చేయమంటావా? ఊరు వదిలిపోయేలా వాడిని కూడా తరిమేశావు. ఇప్పటి వరకు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. ఊరుకో, నీకు నేనున్నాను కదా. ఏంటి బాయ్ ఫ్రెండ్ గానా? బాయ్ ఫ్రెండ్ ఏంటి? అతను నా అల్లుడు. నీ అల్లుడా? ఆయన ఎవరైతే నాకెందుకులే. అయ్యో, నా పెళ్ళాన్ని బయటికి పంపించండి, దాన్ని చంపేసి నేను వెళ్ళిపోతాను. రావా? నిన్ను ఇలా కాదే. రా, నిన్ను చంపంది ఇక్కడి నుంచి కాదలను. రావే. అయ్యో, తను చంపే. అమ్మా శాంతి వెళ్ళిపోయాడా? పోయాడు. వెళ్ళిపోయాడా? అదేంటి, అసలు ఎవరిది? మా ఆయన వెళ్ళిపోయాడా? పోయాడులే. చాలా థ్యాంక్స్ అండి, నా ప్రాణాలను కాపాడారు. మగాడంటే మీరు. ఐ లైక్ యూ. మాట్లాడితే మీద పడిపోతున్నావు. నాకు అదే వీక్నెస్ అండి. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే వాళ్ళ రుణం నేను అస్సలు ఉంచుకోను. అయినా నీకొచ్చిన భయం ఏం లేదు. ఇది నీ ఇల్లు అనుకో, ఈవిడ మీ అమ్మ అనుకో, నా పెళ్ళాన్ని నీ సిస్టర్ అనుకో, నన్ను బావనుకో. అలాగే అనుకుంటాను కానీ మా అక్క, అదే మీ భార్య ఎక్కడా? ఆ గదిలోనే. అదే చచ్చిపోయిందిగా. అవునమ్మా, అన్యాయంగా తనని పొట్టను పెట్టుకున్నారు దుర్మార్గులు.
ఎవరండి వచ్చింది? అలాగే. ఏంటండి ఇంకెంతసేపు తిరుగుతారు? ఇక్కడ ఎవరు లేరని చెప్పాంగా. అసలే కూతురుపోయిన బాధలో ఉంటే అసలే సెర్చింగ్ లేంటమ్మా. అయితే శాంతి అనే అమ్మాయి ఇక్కడ లేదు. లేదు. నిజం చెప్పండి. నీ మీదొట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరితే మేము తలుపులేసుకుంటాం. అలాగే వెళ్తాను. రేపెప్పుడైనా తనకి ఆశ్రయం ఇచ్చారని తెలిసిందో మీ ఇద్దరి వీపులు లాఠీతో బద్దలైపోతాయి. అమ్మయ్యా. సూర్య బారి నుంచి నా కూతుర్ని కాపాడ్డానికి నానా సంకలు నాకుతుంటే మధ్యలో ఈ శాంతిని తెచ్చి ఈ అశాంతి ఏంటలుడు. ఇదిగో ముందు దాన్ని బయటికి పంపించేసాయి. పనవగానే పంపిస్తానత్త. పనేంటి? అదే పాపం కాపాడమంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంది కదా, పూర్తిగా న్యాయం చేయకుండా ఎలా పంపిస్తామా అని. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే వీపులు బద్దలైపోతాయని వార్నింగ్ ఇచ్చింది కదల్లుడు. మనం ఏమైనా లైఫ్ లాంగ్ పెట్టుకుంటావా? పాపం ఆడపిల్ల, ఈ ఒక్క రాత్రికి ఉంచుకొని రేపు ఉదయం పంపించేద్దాం. ఇంకోటత్త, ఈ రాత్రికి మీ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ఏ అంటే శాంతి అనే పేరే తెలుసు కానీ తనెవరో తెలీదు. అది నీ కూతుర్ని చూసిందనుకో, పొరపాటున పోలీసుల చేతికి దొరికిందే అనుకో, ఇన్నాళ్ళు మనం కాపాడే నిజం బయటపడిపోతుంది కదా. హలో శాంతి, చెప్పరా. సూర్య, ఈ ఎదవ ఆల్రెడీ మందులో ఉన్నాడు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉంది. అయితే వాడిని ట్రాప్ లో పడినట్టేనా? ఫుల్లుగా. ఎప్పుడెప్పుడు కాలు వేసేద్దామా అన్నట్టు ఉన్నాడు. అదే భయంగా ఉంది. భయం దేనికి? నువ్వు మగాడివేగా. ఆ విషయం నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. వాడు ఏ సమయంలో అయినా అటాక్ చేయొచ్చు. నువ్వు త్వరగా వస్తే బెటర్. సరే, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. నరసింహ, రేటన్ తీసుకో. అప్పుడే వీడి పాటలు మొదలెట్టేసాడు. అదేంటండి గదిలోకి వచ్చారు? హాల్లో అంత బాగోదని. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? చూడు శాంతి, వెన్నెల్ని కన్నెల్ని వేస్ట్ గా వదలటం నాకు నచ్చదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? సదుద్దేశమే. డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నా. ఆ ముసలోడు నీకెలాగో నచ్చడు. అవును, వాణ్ణి పెళ్లి చేసుకున్నాననే మాటే గాని ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. అందుకే అవన్నీ నేనిస్తాను. అయ్యో, అదేంటండి మీద అలా చేస్తున్నారు? చూడు, నీ అందాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటావు? మన ఇంట్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు అది దొరికితే వెళ్ళిపోవటంలో తప్పు లేదు. నీకు కావాల్సింది నేనిస్తాను, నాకు కావాల్సింది నువ్వివ్వు. అమ్మో, నేను అలాంటి దాన్ని కాదండి. అసలే నేను పతివ్రతని. కానీ నేను వెదవని. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే బాధపడతారు. అంటే తెలియకపోతే ఓకేనా? ఏంటో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఓకే అనేస్తానో ఏంటో. తప్పే ఉంది బంగారం. ఆ, రా.
చిచి నాకు ఇది నచ్చదు. నేనేమన్నానని? మీరు కూడా మా ఆయనలాగే బిహేవ్ చేస్తున్నారు. ఓ, ఆ ముసలోడ్లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా? మా ఆయన కూడా ప్రేమగా నన్ను దగ్గర తీసుకుంటానంటాడు. నాకు అలా నచ్చదు. ఏదైనా థ్రిల్లింగ్ గా కొత్తగా ఉండాలి.